శోధకుడు అపవాది మనలను శోధించినప్పుడు ఆ శోధనను గుర్తించేమో జయించాలి, దేవుడు శోధించినప్పుడేమో దాన్ని సహించాలి. మరి దేవుని శోధన ఎలా ఉంటుంది, అపవాది శోధన ఎలా ఉంటుంది? ఉదాహరణ, ఈ మా ఇంట్లోనే మా సంఘంలోనే జరిగింది ఏంటంటే, మా చెల్లి అంటది, అన్న ప్రార్థన చేస్తే వేస్ట్ అన్న, ఏం ప్రయోజనం చెప్పు, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, అది ఎక్కువనే అయితేనే ఉంటుంది, అందుకే చేయకుంటుండడమే. చర్చికి పోతే ఏం లాభం అన్న, చర్చికి పోతే సమస్య పోవాలన్నా అది ఎక్కువ అవుతుంది, పోయిన రోజు ఎక్కువ అవుతుంది అన్న. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇప్పుడు ఎవరి శోధన? దేవుని సన్నిధిని మానుకునేటట్టు చేసే శోధన అపవాది. ఆలోచన ఎవరిది? అపవాదిది. దేవుడు శోధిస్తాడు. దేవుడు ఎలా శోధిస్తాడు అంటే, దేవుడు పరీక్ష పెడతాడు అన్నమాట. దేవుడు ఏం పెడతాడు? పరీక్ష పెడతాడు. ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తాను.